వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ప్రోమోలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే ఆదిత్య ఏమో అలేఖ్య కోసం అని చెప్పి ఇంటికి వస్తాడు. ఇంట్లో వాళ్ళందరినీ కాదని అలేఖ్య దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇంకా అలా నుంచునేసరికి అలేఖ్య ఏమో ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఏంటి ఆదిత్య, నువ్వు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఈ పరిస్థితుల్లో నేను ఎలాంటి డెసిషన్ తీసుకుంటానో కూడా నాకు తెలియట్లేదు. ఈ విషయంలో నేను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నన్ను చంపే ఆదిత్య, నన్ను చంపేసే. నా జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది అని చెప్పేసి ఇంకా అలా బాధపడుతూ ఉంటే, నువ్వెందుకు చచ్చిపోవడం, నిన్నెందుకు చంపడం? తప్పు చేసిన వాళ్ళు కదా పనిష్ అవ్వాలి. ఈ విషయంలో ఆ శ్రీనుని నేను వదిలిపెట్టను, ఆ ఆనందిని కూడా వదిలిపెట్టను అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉండేసరికి బయట నుంచి మాటలన్నీ వింటూ ఉంటారు అందరూ, ఇంట్లో వాళ్ళందరూ ఆనందితో సహా. ఇక ఆ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది. ఎందుకు ఆదిత్య గారు నన్ను అర్థం చేసుకోవట్లేదు? ఈ విషయంలో శ్రీనుకి ఈ పెళ్ళికి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు? నేను ఏ తప్పు చేయలేదని ఆయన ఎందుకు నమ్మట్లేదు అని చెప్పి తనలో తానే బాధపడిపోతూ ఉంటుంది. ఎలా అయినా ఈ సమస్య నుంచి నేను బయటపడాలి, ఆదిత్య గారికి అసలు నిజం తెలియాలి అని చెప్పి ఇంకా తనలో తానే అనుకుంటుంది. ఇక సునంద మాట్లాడడానికి ట్రై చేసినా కూడా ఇంక వినరు. మరో పక్క ఇంక శ్రీను ఏమో ఎలా అయినా సరే ఈ విషయంలో అలేఖ్య ఇంట్లో ఉండకూడదు, ఆనందికి ఏ సమస్య రానంత వరకే నేను ఊరుకుంటాను, అది కానీ వచ్చిందంటే మాత్రం అసలు సహించే ప్రసక్తే లేదని చెప్పి తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక ఆదిత్య ఏమో ఎలా అయినా సరే ఈ సమస్య నుంచి బయటపడేయాలంటే అలేఖ్యకి ఒక మంచి జీవితం ఇవ్వాలి, ఆ జీవితం ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క అలేఖ్య ఏమో కావాలని ఇంకా ఆదిత్యని ఇంకా ఎమోషనల్గా డౌన్ చేసేస్తూ ఉంటుంది. నా జీవితం ఏంటి ఆదిత్య, అసలు నా లైఫ్ ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను బ్రతకాలా చావాలా అనేది కూడా నాకు తెలియట్లేదు. ఏం చేయాలో చెప్పు ఆదిత్య, చెప్పు అని చెప్పేసి అలా ఎమోషనల్ అవుతుంటే, నాకు కొంచెం టైం ఇవ్వు, నీ జీవితాన్ని సెటిల్ చేసే బాధ్యత నాది అని చెప్పి ప్రామిస్ చేస్తాడు. దాంతో ఇంకా అలేఖ్య కొంచెం రిలాక్స్ అవుతుంది. మరి అలేఖ్య లైఫ్ని ఏం చేయాలని ఆదిత్య అనుకుంటున్నాడు అనేది తెలియాలి అంటే ఈరోజు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్